Calcarea carbonica. Calcarea carbonica is also called as Calcarea austriarum. దీని కామన్ నేమ్ వచ్చేసి మిడిల్ లేయర్ ఆఫ్ ఆయిస్టర్ షెల్, రోర్ హ్యానిమన్. కెమికల్ నేమ్ కాల్షియం కార్బోనేట్. ఇది హ్యానిమన్ యొక్క యాంటీసోరిక్ రెమెడీ, వండర్ఫుల్ రెమెడీ. ఇది లైకోపోడియంతో సల్ఫర్తో ర్యాంక్స్ ఈక్వల్. లైకోపోడియం సల్ఫర్ కూడా యాంటీసోరిక్ రెమెడీస్. దీంతోపాటు ఈక్వల్గా ర్యాంకింగ్ అనేది ఇవ్వబడింది. దీని క్లినికల్స్ వచ్చేసి అబ్డామినల్ డిజార్డర్స్, ఎసిడిటీ, కోలిక్ పెయిన్స్, ఎనీమియా, బోన్ ఎఫెక్షన్స్, బ్రెస్ట్ ఎఫెక్షన్స్, కాఫ్, డెంటిషన్, డయాబెటీస్, డయేరియా, డ్రాప్సీ, డిస్పెప్సియా, ఐ ట్రబుల్స్, ఎపిలెప్సీ, ఫీవర్, గ్లాండ్యులర్ ఎఫెక్షన్స్, హెడేక్, లుకోరియా, మెన్స్ట్రువల్ డిజార్డర్స్, రొమాటిజం, యూట్రిన్ ఎఫెక్షన్స్, వెర్టిగో, వామ్ ట్రబుల్స్. మెయిన్ యాక్షన్, స్పీర్ ఆఫ్ యాక్షన్స్, Calcarea carb are bones. Main action on bones, glands, blood, skin, mind and female genital organs. Pathogenesis, it produces impairment in nutrition of various organs, particularly bones, alteration in composition of blood with chief action on skin and bones, manifesting increased local or general perspiration, swelling of glands, softening and bending of bones, abscess in deep muscles, polyp and exostosis. దీని మెయిన్ ప్యాథోజెనిసిస్ వచ్చేసి స్వెట్టింగ్ అండ్ పెర్స్పిరేషన్ ఇన్ లోకల్ అండ్ ఇంక్రీజ్డ్ పెర్స్పిరేషన్. బాగా ఎక్కువ పెర్స్పిరేషన్ అంటే చెమట, స్వెట్ ఎక్కువ పడుతూ ఉంటుంది. గ్లాండ్స్ అనేవి స్వెల్లింగ్ ఆఫ్ గ్లాండ్స్ అనేది, అండ్ సాఫ్టనింగ్ అండ్ బెండింగ్ ఆఫ్ బోన్స్. బోన్స్ అనేవి బాగా వీక్గా ఉంటాయి. బెండింగు, సాఫ్టనింగు అండ్ ఫ్రాక్చర్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. పాలిప్ అంటే అబ్నార్మల్ గ్రోత్ ఆన్ మ్యూకస్ మెంబ్రేన్. ఎగ్జోస్టోసిస్ అంటే ఎక్స్ట్రా గ్రోత్ ఆఫ్ బోన్ ఫార్ అరౌండ్. బోన్ అనేది ఎక్స్ట్రాగా గ్రోత్ అవుతుంది, ఎక్స్టర్నల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది బోన్కి. దాన్ని సర్జికల్గా రిమూవ్ చేస్తూ ఉంటారు. లుకోఫ్లెగ్మాటిక్ కాన్స్టిట్యూషను, మెయిన్గా ఫ్యాట్గా, ఫ్యాబీగా, టెండెన్సీ టు ఒబిసిటీ ఇన్ యూత్, స్లో ఇన్ మూమెంట్, కొంచెం నడిచినా కానీ ఎక్కువ అలసిపోతూ ఉంటారు. లిటిల్ వర్క్, గాట్ మోర్ వీక్నెస్. కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, మచ్ స్వెట్టింగ్, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ అండ్ సోర్ స్మెల్ ఆఫ్ ది బాడీ. చిల్డ్రన్స్ హూ గ్రో ఫ్యాట్, చాకీ, లుక్ రెడ్, లార్జ్ బెల్లీ అండ్ ఇన్వర్టెడ్ సాషర్ షేప్. చిల్డ్రన్స్ కూడా బాగా లావుగా ఉంటారు, రెడ్ ఫేస్తో ఉంటారు. వాళ్ళ బెల్లీ అనేది ఇన్వర్టెడ్ సాషర్ షేప్లో ఉంటుంది. హెడ్ అనేది లార్జ్గా ఉంటుంది. ఫ్రంటనల్స్ ఓపెన్ అండ్ సోచర్స్. స్వెట్స్ ఈజీలీ, స్పెషల్లీ ఆన్ బ్యాక్ అండ్ సైడ్ ఆఫ్ ది నెక్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఎక్కువ స్వెట్టింగ్ అనేది ఉంటుంది. బాగా చిల్లీ పేషెంట్స్ వీళ్ళు. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాంటీసోరిక్ అండ్ యాంటీసైకోటిక్ రెమెడీ. కాల్కేరియా కార్బ్ అనేది యాంటీసోరిక్, యాంటీసైకోటిక్ కూడా. స్క్రోఫులస్ అండ్ రొమాటిక్ అండ్ ట్యూబర్క్యులర్ డయాథసిస్. ట్యూబర్క్యులర్ డయాథసిస్ అంటే మెయిన్ కంప్లైంట్స్ ఆర్ రైజింగ్ ఫ్రమ్ ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులర్ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. పేషెంట్ హ్యాస్ గ్రేట్ సెన్స్ టు టేక్ కోల్డ్, కెనాట్ టాలరేట్ కోల్డ్. కోల్డ్ అనేది అసలు తట్టుకోలేడు. ఇది క్రోనిక్ ఆఫ్ బెల్లడోనా. బెల్లడోనా అనేది అక్యూట్ కండిషన్స్లో ఇస్తారు. కాల్కేరియా కార్బ్ అనేది క్రోనిక్. కాల్కేరియా కార్బ్లో వెరీ క్యారెక్టరిస్టిక్ స్వెట్ అనేది ఉంటుంది. హెడ్ స్వెట్స్ ప్రొఫ్యూజ్లీ వైల్ స్లీపింగ్, వెట్టింగ్ ద పిల్లో అరౌండ్. వాళ్ళకి హెడ్లో స్వెట్ అనేది ఎలా ఉంటుందంటే బాగా ప్రొఫ్యూజ్గా ఉంటుంది. వాళ్ళ చెమటతో వాళ్ళ పిల్లో అనేది తడిచిపోతుంది అనమాట, అంత ఎక్కువగా ఉంటుంది. రెస్పిరేషన్ అరౌండ్ ది బ్యాక్ ఆఫ్ ది నెక్, చెస్ట్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీలో ఎక్కువ స్వెట్గా ఉంటుంది. స్వెట్ ఆఫ్ సింగిల్ పార్ట్స్, ఏదో ఒక సింగిల్ పార్ట్లో స్వెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది యాక్సిలలో కానీ, సెక్షువల్ ఆర్గన్స్లో కానీ, ఫీట్లో కానీ, నీ దగ్గర కానీ, నేప్ ఆఫ్ ది నెక్ దగ్గర కానీ. అండ్ సోర్ స్మెల్లింగ్, బాగా ఘాటు సోర్ స్మెల్లింగ్ అనేది ఉంటుంది. రానెస్ ఆఫ్ సోల్స్ ఆఫ్ ఫీట్, బర్నింగ్ లైక్ ఫీలింగ్ అనేది ఉంటుంది చెమటతో పాటు ఫీట్లో, సోల్స్ ఆఫ్ ఫీట్లో. బ్లిస్టర్స్ అండ్ అఫెన్సివ్ ఫుట్ స్వెట్. దెర్ ఇస్ బ్లిస్టర్స్ అంటే బెలూన్ లైక్ ఫార్మేషన్స్ అనేవి ఉంటాయి, వాటర్తో ఫిల్ అయ్యి బెలూన్ లైక్ నీటి బుడగల్లాగా కాలు దగ్గర ఏర్పడతాయి. కోల్డ్నెస్ ఇన్ జనరల్ అండ్ సింగిల్ పార్ట్. స్వెట్ ఆఫ్ సింగిల్ పార్ట్స్ అండ్ కోల్డ్నెస్ ఇన్ జనరల్ అండ్ సింగిల్ పార్ట్స్. కోల్డ్నెస్, స్వెట్ కూడా సింగిల్ పార్ట్లో ఎక్కువ మనం అబ్జర్వ్ చేస్తాం.
aversion to take cold, aversion to cold open air, sensitive to cold, బెటర్ ఇన్ ఎవ్రీ వెన్ కాన్స్టిపేటెడ్. వీళ్ళకి కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు చాలా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అదొక క్యారెక్టరిస్టిక్ రెమెడీ. కాల్కేరియా ఈజ్ అన్ ఎక్సలెంట్ రెమెడీ ఫర్ పాలిపీ అండ్ ఎగ్జిస్టోసిస్. ఆల్ డిశ్చార్జెస్ ఆర్ సోర్ ఉమ్టింగ్, డయేరియా, స్వీట్ ఎరెక్టేషన్స్, సోర్ ఆర్డర్. సో ఆల్ డిశ్చార్జెస్ అండ్ స్మెల్ సోర్ అనమాట, బాగా ఘాటుగా ఉంటాయి. లాంగింగ్ ఫర్ ఎగ్స్ అండ్ సిక్నెస్ అండ్ కన్వల్జెన్స్. కన్వల్జెన్స్ అంటే రికవరీ స్టేజ్. వాళ్ళు ఏదైనా ఇల్నెస్కి సిక్ అయినా కానీ లేకపోతే రికవరీ స్టేజ్లో కానీ ఎక్కువ ఎగ్స్ని తినడానికి ఇష్టపడతారు. హ్యాజ్ అవర్షన్ టు మీట్, ఫ్యాట్ అండ్ మిల్క్. మిల్క్ అన్నా ఫ్యాట్ అన్నా మీట్ అన్నా ఇష్టపడరు. అన్డైజెస్టబుల్ థింగ్స్కి బాగా ఇష్టపడుతూ ఉంటారు. చాక్ కానీ పెన్సిల్ కానీ కోల్ కానీ అవి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. గ్రేట్ లాంగింగ్ ఫర్ ఫ్రెష్ ఎయిర్. ఫ్రెష్ ఎయిర్కి బాగా ఇష్టపడతారు. మైండ్ ఎలా ఉంటుందంటే ఫీర్ ఆఫ్ డార్క్నెస్, ఫీర్ ఆఫ్ గోస్ట్ అండ్ గ్రేట్ డిజైర్ టు బి మ్యాగ్నెటేటెడ్. సాలిట్యూడ్ ఈజ్ బర్డెన్ టు హెర్. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండడం, చాలా ఒంటరిగా ఉండడానికి భయపడతారు, ఇష్టపడరు అసలు. ఫియర్ దట్ షీ విల్ లాస్ హెర్ రీజన్, దట్ పీపుల్ విల్ అబ్జర్వ్ హెర్ మెంటల్ కన్ఫ్యూజన్స్, వెరీ ఫర్గెట్ఫుల్, కన్ఫ్యూజ్డ్ అండ్ లో స్పిరిటెడ్, డిజెక్టెడ్ అండ్ మెలంకోలిక్. ఏ పని చేయడానికి ఇష్టపడరు, వెరీ ఫర్గెట్ఫుల్గా, కన్ఫ్యూజ్డ్గా ఉంటారు. గ్లూమీ అండ్ యాంగ్జైటీ, ఆందోళనగా, బాధగా, డిప్రెస్డ్ స్టేజ్లో ఉంటారు. ఏ పని చేయడానికి ఇష్టపడరు. కొంచెం లీస్ట్ ఎగ్జైట్మెంట్ అయినా కానీ వాళ్ళకి మెన్స్ట్రువల్ ఫ్లో అనేది మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటుంది. లీస్ట్ మెంటల్ ఎగ్జైట్మెంట్ కాజెస్ ప్రొఫ్యూజ్ రిటర్న్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఫ్లో. ఎలిమెంట్స్ ఫ్రమ్ డిఫెక్టివ్ అసిమిలేషన్, ఇంపర్ఫెక్ట్ ఆసిఫికేషన్, సప్రెస్డ్ స్వెట్, ఆల్కహాల్, కోల్డ్ మాయిస్ట్ విండ్, సెల్ఫ్ అబ్యూస్, ఓవర్ లిఫ్టింగ్ స్ట్రెయిన్స్, మెంటల్ స్ట్రెయిన్స్, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, సప్రెస్డ్ ఎరప్షన్స్, సప్రెస్డ్ మెన్సెస్, సప్రెస్డ్ ఫుడ్ స్వెట్, ఫ్రైట్ ఎక్సెట్రా. భయపడినా కానీ వాళ్ళకి ఏదైనా కన్ఫ్యూజన్గా ఇబ్బందిగా అనిపించినా, అర్థం అవ్వకపోయినా కానీ, బోన్స్ అనేవి బెండింగ్ స్టేజ్లో బెండ్ అవుతున్న, ఇంపేర్డ్ ఆసిఫికేషన్ అంటే అబ్నార్మల్ బోన్ ఫార్మేషన్స్, సప్రెస్డ్ స్వెట్ని సప్రెస్ చేసినా కానీ, ఏదైనా ఓవర్ లిఫ్టింగ్ చేసినా కానీ, స్ట్రెయిన్స్ వల్ల కానీ, లాస్ ఆఫ్ వైటల్స్ అనేవి ఎక్కువ లాస్ అయినా కానీ వాళ్ళకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. మౌత్ కూడా సోర్ టేస్ట్ ఉంటుంది. గ్రేట్ థర్స్ట్ ఇన్ ఆఫ్టర్నూన్ బాగా దాహం వేస్తూ ఉంటుంది. టూతేక్ వైల్ ఈటింగ్, అగ్రివేటెడ్ బై బోత్ హీట్ అండ్ కోల్డ్, పుట్రెడ్ అండ్ అఫెన్సివ్ స్మెల్ ఫ్రమ్ మౌత్, పిట్ ఆఫ్ ది స్టమక్ సాసర్ లైక్ షేప్లో ఉంటుంది. క్రేవింగ్ ఫర్ అన్డైజెస్టబుల్ థింగ్స్, ఎసిడిటీ అండ్ అవర్షన్ టు మీట్, ఫ్యాట్, సోర్ వోమిటింగ్ అండ్ స్టూల్. పేషెంట్ ఈజ్ టైర్డ్. ఎప్పుడైనా పేషెంట్ టైర్డ్ అయినప్పుడు తనకి ఆకలి అనేది అసలు లేదు. లాస్ ఆఫ్ హెపటైట్ అండ్ ఎపిగాస్ట్రియం దగ్గర బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ ఈజ్ వెరీ ఇంపేరబుల్ అండ్ టెండర్ టు టచ్. అసలు టచ్ చేయడానికి కూడా ఇష్టపడ్డా ఆ రీజియన్లో, అంత పెయిన్ ఉంటుంది. అగ్రివేటెడ్ బై ఈటింగ్ అండ్ బై ప్రెజర్. తిన్న తర్వాత ఏదైనా ప్రెజర్ పెట్టినా కానీ ఇబ్బందిగా ఉంటుంది. లివర్ రీజియన్లో అబ్డామెన్, abdomen is pot bellied and very sensitive to slightest pressure. Liver region is very painful. లివర్ రీజియన్ దగ్గర బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అగ్రివేటెడ్ బై స్టూపింగ్. వంగినప్పుడు లివర్ రీజియన్ దగ్గర బాగా పెయిన్ ఉంటుంది. ఇంగ్వైనల్ అండ్ మీజెంట్రిక్ గ్లాండ్స్ ఆర్ swollen and painful. Increased deposition of fat in abdomen. కాల్కేరియా స్టూల్ ఎలా ఉంటుందంటే హ్యాబిచువల్లీ కాన్స్టిపేటెడ్, ఫీల్స్ బెటర్ వే వెన్ కాన్స్టిపేటెడ్. కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు బెటర్గా ఫీల్ అవుతారు. పిల్లల్లో డయేరియా డ్యూరింగ్ డెంటిషన్ ఉంటుంది. క్యారెక్టర్ ఆఫ్ స్టూల్ ఇన్ డయేరియా వైట్ అండ్ సోర్ స్మెల్లింగ్. ఆల్ డిశ్చార్జెస్ సోర్ స్మెల్లింగ్ ఉంటాయి. నో సిమ్టమ్స్, ఫ్రీక్వెంట్ స్నీజింగ్ వితౌట్ కోల్డ్ లేకుండా ఫ్రీక్వెంట్ స్నీజింగ్ ఉంటుంది. ట్రైకోరైజా విత్ మచ్ స్నీజింగ్. థ్రోట్ పెయిన్లెస్ హార్స్నెస్, అగ్రివేటెడ్ ఇన్ మార్నింగ్. బొంగురు థ్రోట్ ఉంటుంది, హార్స్నెస్, అది మార్నింగ్ అగ్రివేషన్ అవుతుంది. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ థ్రోట్ వైల్ డ్యూరింగ్ డెగ్లిటేషన్. ఏదైనా మింగుతున్నప్పుడు తింటున్నప్పుడు కానీ స్టిచ్చింగ్ పెయిన్ అనేది వస్తుంది. ఉల్వా ఈజ్ డార్క్ అండ్ ఫుల్ ఆఫ్ వెసికిల్స్. ఉల్వా బాగా డార్క్ రెడ్లో ఉంటుంది. కాఫ్ డ్రై కాఫ్ ఉంటుంది. థ్రోట్లో ఏదో డస్ట్ ఉన్నట్టు, ఒక ప్లగ్ అనేది ఏదో గొంతులో అడ్డపడి పైకి కిందకి మూవ్ అవుతున్నట్టు లైక్ సెన్సేషన్ ఉంటుంది.
Cough is dry and tickling. Cough in single paroxysms. Pieces of spota are ejected as a piece of pus. Spota tastes sweet. స్పోటా అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. అది ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అంటే టేస్ట్ స్వీట్ టేస్ట్ తగులుతూ ఉంటుంది. స్వీట్గా ఉంటుంది. అది ఎజెక్టెడ్ యాజ్ పీస్ ఆఫ్ పస్. సమ్టైమ్స్ స్పోటా ఈజ్ స్టెయిన్డ్ విత్ బ్లడ్. సమ్టైమ్స్ బ్లడ్ కూడా ఫ్లమ్తో పాటు బయటకు వస్తూ ఉంటుంది. బ్రోంకియల్ ఆస్తమా, యాంగ్జియస్ ఆస్తమా విత్ డిజ్నియా అండ్ స్టిచెస్ ఇన్ ద చెస్ట్. టెన్షన్ ఇన్ లోయర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్. బ్రోంకియల్ ఆస్తమాలో లోయర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. బ్రోంకియల్ ఆస్తమా వెరీ యాంగ్జియస్ ఆస్తమా విత్ డిజ్నియా అండ్ స్టిచెస్ ఇన్ ది చెస్ట్. స్టిచ్చింగ్ పెయిన్ ఇన్ ది చెస్ట్ ఉంటుంది. ట్యూబర్కులోసిస్లో ఇది ప్రీ ట్యూబర్కులర్ కండిషన్స్కి, ట్యూబర్కులర్ ఎఫెక్షన్స్కి రెండింటికి బాగా మంచి రెమెడీ. ట్యూబర్కులోసిస్లో అప్పర్ థర్డ్ ఆఫ్ ది రైట్ లంగ్ ఈజ్ ఎఫెక్టెడ్. బ్రోంకియల్ ఆస్తమాలో లోయర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్ ఎఫెక్టెడ్. ట్యూబర్కులోసిస్లో అప్పర్ థర్డ్ ఆఫ్ ది రైట్ లంగ్. మెన్సెస్ టూ లార్జ్ ఉంటాయి, టూ ఎర్లీ బాగా త్వరగా వస్తాయి. ఈ గర్ల్స్లో మినార్క్ కండిషన్స్ త్వరగా వచ్చిన వాళ్ళు, మినార్క్ స్టేజ్ బాగా ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఈ డ్రగ్. మెన్సెస్ అనేవి టూ ఎర్లీ, టూ ప్రొఫ్యూజ్ అండ్ టూ లాంగ్ లాస్టింగ్, చాలా రోజుల వరకు ఉంటాయి. విత్ సబ్సిక్వెంట్ ఎమెనోరియా కూడా బాగుంటుంది. బ్రైట్ రెడ్ కలర్డ్ బ్లడ్ ఉంటుంది. లీస్ట్ మెంటల్ ఎగ్జైట్మెంట్ కాజెస్ ప్రొఫ్యూజ్ రిటర్న్ ఆఫ్ మెన్స్ట్రల్ ఫ్లో. కొంచెం లీస్ట్ ఎగ్జైట్మెంట్ అయినా ఆగిపోయిన మెన్సెస్ మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటాయి. మెన్స్ట్రల్ ఫ్లో అనేది. మెన్సెస్ వచ్చే ముందు రోజు వీళ్ళకి హెడేక్ ఉంటుంది అండ్ చిల్స్ ఇన్ ది ఈవినింగ్ అండ్ దెన్ కోలిక్ పెయిన్ కంటిన్యూ త్రూ అవుట్ ద నైట్. వచ్చే ముందు రోజు రాత్రి కోలిక్ పెయిన్ అనేది త్రూ అవుట్ ద నైట్ ఉంటుంది. డ్యూరింగ్ మెన్సెస్ వెర్టిగో ఎందుకంటే రష్ ఆఫ్ బ్లడ్ టు ద హార్ట్, హెడ్ అండ్ హీట్ ఇన్ వెర్టెక్స్. నాజియా కూడా ఉంటుంది అండ్ ఒకేషనల్గా వొమిటింగ్ ఉంటుంది విత్ టెనిస్మస్ అంటే ఫీలింగ్ టు defecated feeling even though there is no stool at all, no bowels to out. After menses there is a pinching type of colic when menses ఆగిపోయిన తర్వాత pinching type of colic pain అనేది ఉంటుంది. లుకోరియా ఈజ్ మిల్కీ వైట్ బట్ ఎక్రిడ్. లుకోరియా ఇన్ యంగ్ చిల్డ్రన్ విత్ గ్రేట్ లుకోరియా కండిషన్స్లో బాగా మిల్కీ వైట్గానే ఉంటుంది, కాకపోతే ఎక్రిడ్ లుకోరియా ఉంటుంది. ఆ కండిషన్స్లో బాగా హెల్ప్ అవుతుంది కాల్కేరియా కార్బ్ అనేది. యురేమియా ఇన్ కోల్డ్ క్లే వర్కర్స్ అండ్ మోడలర్స్, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. యురేమియా కండిషన్స్కి, యురేమియా పేషెంట్స్కి. యురేమియా అంటే మోర్ అమౌంట్ ఆఫ్ యూరియా ఇన్ బ్లడ్, హై లెవెల్స్ ఆఫ్ యూరియా ఇన్ బ్లడ్ అండ్ అదర్ వేస్ట్ ప్రొడక్ట్స్ వేర్ ఇట్ ఈస్ ఏ abnormal kidney conditions. Bone symptoms, rickets in children. ఆల్ కాల్కేరియా కార్బ్ త్రూఅవుట్ బోన్స్ అనేవి బాగా వీక్గా ఉంటాయి, కర్వేచర్గా ఉంటాయి, క్రూక్డ్ అండ్ డిఫార్మ్డ్ అండ్ ఇర్రెగ్యులర్లీ డెవలప్డ్ బోన్స్. ఎక్కువ ఫ్రీక్వెంట్గా లాంగ్ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయిన స్టేట్ మనకి బాగా నోటీస్ అవుతుంది బిఫోర్. హెడ్ అనేది బాగా లార్జ్గా ఉంటుంది, ఫ్రంట్ నల్స్ అండ్ సూచర్స్ ఓపెన్గా ఉంటాయి, డిలేడ్ డెంటిషన్ ఉంటుంది, ఆసిఫికేషన్ ఉంటుంది, డిఫికల్ట్ అండ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ డెఫిషియెంట్ బోన్స్ ఉంటాయి. ఓల్డ్ మ్యాన్స్ బాగా ఫ్యాటీ, డిజనరేషన్ ఆఫ్ హార్ట్, సఫర్ ఫ్రమ్ పాల్పిటేషన్ అండ్ డిజ్నియా ఆన్ లిటిల్ ఎగ్జర్షన్. కొంచెం ఎగ్జైట్ అయినా కానీ వాళ్ళకి గుండె దడగాను, హార్ట్ బీట్ బాగా హై అయినట్టు, ఊపిరి ఆటలేనట్టు పరిస్థితి ఉంటుంది ఓల్డ్ మ్యాన్స్లో. యంగ్ మ్యాన్స్ బాగా గ్రో ర్యాపిడ్లీ అండ్ ట్యూబర్కులర్ ఇన్ఫిల్ట్రేషన్. అప్పర్ లోబ్ ఆఫ్ రైట్ లంగ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది యంగ్ మ్యాన్స్లో ట్యూబర్కులర్ డయాథసిస్ అనమాట. ట్యూబర్కులర్ ఎఫెక్షన్స్ అనేవి బాగుంటాయి. అప్పర్ లోబ్ ఆఫ్ ది రైట్ లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. యంగ్ గర్ల్స్ ఎనీమిక్ బాగా గ్రో ర్యాపిడ్లీ, వాళ్ళు కూడా త్వరగా ఎదుగుతారు. సఫర్స్ ఫ్రమ్ ఎనీమియా అండ్ క్లోరోసిస్ అంటే మోర్ సెక్షువల్ డ్రీమ్స్ డ్యూరింగ్ మెన్సెస్ అండ్ బిఫోర్ మెన్సెస్. సెక్షువల్ డ్రీమ్స్ ఉన్నప్పుడు క్లోరోసిస్ అని మనం చెప్తాం. బేబీ బాగా ఫెయిర్గా ఫ్యాటీ ఫ్లాబీగా ఉంటుంది. మెయిన్ కాల్కేరియా కార్బ్ సిమ్టమ్స్ అన్నీ బేబీ కూడా ఉంటాయి. డిలేడ్ డెంటిషన్, బోన్స్ ఆర్ డెవలప్డ్ ఇర్రెగ్యులర్లీ, కాల్కేరియా కార్బ్, టీత్ డో నాట్ అపియర్ ఇన్ టైమ్, డయేరియా డ్యూరింగ్ డెంటిషన్ అండ్ సోర్ వొమిటింగ్, హోల్ బాడీ స్మెల్స్ సోర్. ద బేబీ ఆల్సో సమ్వాట్ డెఫిషియెంట్ అండ్ మెంటల్లీ ఇడియోటిక్.
Head sweats profusely, wetting the pillow far around. The baby has a tubercular diathesis with enlarged glands. The baby wants to be magnetized. General aggravation: cold air, wet weather, cold water, and from washing and during full moon. Amelioration by lying on painful side. Calcarea is chronic of belladonna, complementary to belladonna. కాల్కేరియా కార్బ్ బెల్లడోనాకి క్రోనిక్ అనమాట, బెల్లడోనా అక్యూట్ స్టేట్. కాల్కేరియా కార్బ్ ఇచ్చే ముందు సల్ఫర్ని ఇవ్వకూడదు. సల్ఫర్ తర్వాత కాల్కేరియా కార్బ్ ఇస్తే బాగా పనిచేస్తుంది. ఇట్ షుడ్ నాట్ బి రిపీటెడ్, డోస్ షుడ్ నాట్ బి రిపీటెడ్, బట్ ఇన్ చిల్డ్రన్ రిపీటెడ్ డోసెస్ ఇన్ లో పొటెన్సీ. చిల్డ్రన్స్లో లో పొటెన్సీ ఇచ్చి రిపీట్ చేయొచ్చు డోస్ని. ఇన్కంపాటిబుల్ బ్రయోనియా. Calcarea grows and cures polypi. Calcarea babies are more or less wormy. Calcarea has cold in patches. Sulfur has heat in patches. Sweats also in patches, Kent says. Thank you. Hope you like this video. Please like, do, share and subscribe. Homeo lectures.